ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చేసాయండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అర్హత కలిగినటువంటి రైతులందరికీ ఉచితంగా యంత్రాలైతే మనకు పంపిణీ చేయబోతున్నారు. సో వ్యవసాయేతర పనిముట్లను మన యొక్క కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. వీటితో పాటుగా ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే శుభవార్త అయితే అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ జరిగినటువంటి ఎలక్షన్స్‌లో బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో మనకు పలు రాష్ట్రాలలో నెలకొల్పినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఆ శుభ సందర్భంగా మనకి రుణమాఫీ ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఈ యొక్క రుణమాఫీలో ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరికి వర్తించదు, ఈ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి వారు అర్హులవుతారు, ఎలాంటి వారు అనర్హులవుతారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేస్తే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా మీరు టచ్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి చిన్న అప్డేట్‌ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు సంబంధించి అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఈ సంక్షేమ పథకాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక ఏడాదిలో 3 విడతల రూపంలో ఒక్కొక్క విడతలో నేరుగా ₹2,000 చొప్పున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు గుహాటీ నుంచి నేరుగా 22వ విడత డబ్బులను విడుదల చేశారు. ఇప్పుడు మనకు 23వ విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత కలిగినటువంటి రైతులకు 23వ విడత డబ్బులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు మనకు సీఎంలుగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నటువంటి సందర్భంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు శుభవార్తను అందించాలని ఒక 2 శుభవార్తలను అయితే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రకటించడం జరిగింది. వాటిలో మొదటిది వ్యవసాయంత్రీకరణ. అంటే వ్యవసాయంలో చేస్తున్నప్పుడు యంత్రాల సాయం ఉంటుంది కదా, సో యంత్రాలను మనం పంపిణీ చేయాలి అనే ఒక ప్రతిపాదన. ఇక రెండోదిగా చూసుకుంటే రుణమాఫీ ప్రతిపాదన. ఇవి రెండింటిని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు క్యాబినెట్లో చర్చిస్తున్నారన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మనకైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వ్యవసాయం చేసేటువంటి రైతులందరికీ వ్యవసాయానికి సంబంధించినటువంటి యంత్రీకరణను ప్రోత్సహించే దిశగా, అంటే రైతులు లాభపడే విధంగా సులభంగా ప్రతి ఒక్క వ్యవసాయ పనులు కూడా చేసుకునే విధంగా యాంత్రీకరణ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ట్రాక్టర్లు, రోటోవేటర్లు, ఫైర్ మిషన్స్ అంటే వరి కోత యంత్రాలు, అలాగే వాటితో పాటు మనకు ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి కలుపు తీసే మొక్కలు, ఈ యొక్క పురుగుల మందులు పిచికారీ చేసేటువంటి డ్రోన్లు, ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యవసాయ పనిముట్లను సబ్సిడీకి అయితే ఇస్తుందన్నమాట. సో సబ్సిడీ అనేది ఏ విధంగా వర్తిస్తుందంటే ఎస్సీ, ఎస్టీ మహిళలు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, ఇవి రెండుకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే 50% రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో 50% వాళ్ళకి పర్సంటేజ్ అనేది సబ్సిడీ అయితే తీసేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు వచ్చేసి చెప్తాను, సింపుల్గా చూడండి. మీరు ఒక డ్రోన్ తీసుకోవాలనుకోండి. డ్రోన్ కాస్ట్ వచ్చేసి, అంటే పురుగుల మందు పిచికారీ చేసే యంత్రం అది. సో దాన్ని తీసుకోవాలనుకోండి, దాని కాస్ట్ వచ్చేసి మనకు ఒక 4 లక్షలు అనుకోండి. మనకు 50% సబ్సిడీ వస్తుంది. 4 లక్షల్లో మనకు 50% యొక్క సబ్సిడీ అంటే ఖచ్చితంగా మనకు 2 లక్షలు అనేది సబ్సిడీ కింద పోతుంది. 2 లక్షలు మాత్రమే మనం గవర్నమెంట్కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అక్కడికి మనకు సింపుల్గా డ్రోన్ చేతికి వస్తుందన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే
మనకు ఆయా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి సచివాలయాలలో అప్లై చేసుకోవాలి. సో ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్న తరువాత బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇది మీకు లాటరీ సిస్టమ్ అయితే ఉంటుంది. లాటరీతో మీకు చెక్ చేసి మీ యొక్క అర్హుల పేరు తీస్తారు. తీసిన తర్వాత దాంట్లో చూస్తారు. ఇది వచ్చేసి మనకు పిఎం మోదీ రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి బెనిఫిట్ అనమాట. సో ఈ బెనిఫిట్ అయితే మీరు ఈజీగా పొందవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మీరు పొందాలనుకుంటే ఈ విధంగా చేయండి. లాటరీ సిస్టంలో మీ పేరు వస్తే మీకైతే 50% మీరు కట్టేస్తే వస్తుంది. అనదర్ క్యాస్ట్లకి అంటే బీసీ కావచ్చు, ఓబీసీ ఈ కులాల కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రం నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 40% సబ్సిడీతో వాహనాలు ఇస్తుంది. వీళ్ళకి మాత్రం 50%. సో బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సో వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క యంత్రాలన్నీ కూడా ఈ నెల 30వ తారీఖు లోపు అందరికీ కూడా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఈ యొక్క మనకు అప్లై చేసే ప్రాసెస్ని కానీ, అలాగే మనకు యొక్క అర్హుల్ని గుర్తించే పనులు కానీ చాలా వేగంగా అయితే జరుగుతున్నారు. సో మనకు వ్యవసాయానికి సంబంధించి మనకు వర్షాకాలం స్టార్టింగ్కి ముందే మనకు యంత్రాలు కానీ ఇస్తే వర్షాకాలం పడ్డప్పుడు ఆగకుండా వీళ్ళు పనులు చేసుకోవడానికి, 10 రూపాయలు సంపాదించుకోవడానికి రైతులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ గుడ్ న్యూస్ అయితే అందించారన్నమాట. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా రైతులకు రుణమాఫీకి సంబంధించండి. సో రుణమాఫీకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో రైతులు ఎవరైతే 5 ఎకరాల నుంచి భూమి తక్కువ ఉంటుందో సో వారికి మాత్రమే ఈ రుణమాఫీ వర్తింపజేసేలాగా మన యొక్క కేంద్ర క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆల్రెడీ తెలియజేశారు. వాళ్ళు కూడా దీనికి సంబంధించి ప్రతిపాదనలు అయితే మనకు ఓకే చేయడం జరిగింది. అయితే ఒక చిన్న పాయింట్ అండి, మనకు రుణమాఫీ వర్తించాలంటే మనం ఖచ్చితంగా ఒక 2 పనులు అయితే చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. అవి చేస్తున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఖచ్చితంగా రుణాలు సకాలంలో తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండాలి. బ్యాంకుకి రెగ్యులర్గా మీరు కడుతున్నట్లుగా ఉండాలి. మేము కట్టట్లేదు, మొండు బకాయిల కిందకి వెళ్ళిపోతే మీకు రుణమాఫీ వర్తించదు. ముఖ్యంగా మీకు ₹1,00,000 కంటే తక్కువ తీసుకున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అంతకుమించి ఎక్కువ ఉంటే మాత్రం మీకు రుణమాఫీ అనేది అవ్వదు. ఎంతకు మించి ఎంత ఎక్కువ ఉన్నా సరే 5 ఎకరాల లోపల పొలం ఉంటే ₹1,00,000 కంటే పైన ఉంటే ఆ డబ్బులంతా మీరు కడితేనే ₹1,00,000 రుణమాఫీ అనేది మీకు వర్తిస్తుంది. సో ఈ విధంగా మనకు బ్యాంకర్స్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇవి 2 మీరైతే మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ మీ రేషన్ కార్డులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవారు కానీ, అలాగే వీటితో పాటుగా మన యొక్క రేషన్ కార్డులోనే వేరే రైతు కనుకుంటే, అంటే ఒకే కుటుంబంలో 2 రైతులు ఉంటే మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. ఈ కండిషన్స్తో మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ గెలిచినటువంటి బీజేపీ ఏదైతే గవర్నమెంట్ రూలింగ్ చేస్తుందో ఈ ప్రాంతాలలో మనకు అమలవుతున్నటువంటి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన అర్హత సాధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఈ స్కీమ్ని పంపిణీ చేయాలని, అంటే వారికి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ₹1,00,000 వరకు ఒకేసారి అయితే నీకు రుణమాఫీ ఉంటుందండి, విడతల వారికి అయితే ఉండదు. సో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా మీకు జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అయితే కలిగి ఉండండి. మనకు ఈ నెలాఖరికంతా కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది. కాబట్టి ఈ తరుణంలో మీరు జాగ్రత్త అయితే పడండి. ఖచ్చితంగా అయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని కూడా పొందుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి వీడియో చేసి మన ఛానల్లో తెలియజేస్తుంటాం. కాబట్టి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.